హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హే హనిత. ఈరోజు మన కిచెన్‌లో సింపుల్‌గా, క్రిస్పీగా, స్పైసీగా ఉండే సూపర్ టేస్టీ పొటాటో ఫ్రై చేసేద్దాం. రైస్‌తో అయినా, సాంబార్‌తో అయినా, డైరెక్ట్‌గా స్నాక్ లాగా అయినా ఈ పొటాటో ఫ్రై అంటే అందరికీ ఫేవరెట్. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో హోటల్ స్టైల్ టేస్ట్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఇప్పుడు పొటాటోస్‌ని వాష్ చేసుకొని, పీల్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న పొటాటో క్యూబ్స్‌ని వాటర్‌లో వేసుకొని 2, 3 సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి, ఈ ఉప్పు నీళ్ళలో పొటాటోస్‌ని ఒకసారి వాష్ చేసి, వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా సాల్ట్ వాటర్‌లో పెట్టడం వల్ల పొటాటోస్ కలర్ అనేవి చేంజ్ అవ్వవండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని, అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పొటాటోస్ తీసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ, ఈ ముక్కలన్నీ కూడా ఈవెన్‌గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని, స్టవ్ ఆపేసుకొని, ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. ఈ తాలింపు వేగాక ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పొటాటోస్‌ని వేసుకుని జస్ట్ 2-3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుని దీనిలోకి పావు టీ స్పూన్ దాకా పసుపు, ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి. ఇవన్నీ వేసుకున్నాక జస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వావ్! చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో అల్టిమేట్ పొటాటో ఫ్రై రెడీ. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లాస్ట్ వీడియోలో మన సూపర్ టేస్టీ ఎగ్ పులుసు మిస్ అయినట్లయితే మీకోసం ఐ కార్డ్‌లో లింక్ పెట్టేశాను. వెళ్లి తప్పకుండా చూసేయండి. బై ఫుడీస్.